శ్రీమాత్రే నమః. బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. పూర్వకాలంలో దానము, ధర్మము, కరుణ, భూతదయ ప్రతివారి దగ్గర కనిపించేది. 50-60 సంవత్సరాల క్రితము గృహ నిర్మాణాలను పరిశీలించినట్టయితే భవంతి ఉంటే భవంతి ముందు అరుగులుండేవి, లేదా సగం ఇల్లు అంటే పార్ అనేవారు, వసార ఉండేది. గ్రామంలో నడుచుకుంటూ వెళ్ళేవారు అలసిపోయినట్టయితే విశ్రాంతి కోసం అరుగు మీద కొద్దిసేపు కూర్చొని వెళ్ళిపోయేవారు. ఈనాడున్న ప్రయాణ సాధనాలు ఆనాడు లేవు కదా, కాలినడకనే వెళ్ళాలి. ఒక గ్రామం నుంచి ఇంకొక గ్రామానికి లేదా పట్టణానికి వెళ్తున్నప్పుడు చీకటి పడుతుందనగానే దగ్గరలో ఉన్న గ్రామంలోకి వెళ్ళి ఇంటి యజమానితో అడిగి వసారాలో పడుకొని లేచిపోయేవాడు. ఒక గ్రామంలో ఒక ధనవంతుడైన శ్రేష్ఠి ఉండేవాడు. ఆయనకు పెద్ద పెద్ద వ్యాపారాలు ఉన్నాయి కాబట్టి బాగా డబ్బు సంపాదించాడు. ఊరి బయట ఉన్న తన తోటలో అందమైన భవనాన్ని నిర్మించుకున్నాడు. ఒకనాడు శాస్త్రోక్తంగా గృహప్రవేశానికి చేయవలసిన కార్యక్రమాలన్నీ చేశాడు. ఇంటి లగ్నం చేయడము, యజ్ఞం చేయడము, సత్యనారాయణ వ్రతం చేయడము. గ్రామంలో ఉన్నవారు తన బంధువులందరినీ పిలిచాడు. పంచపక్ష పరమాన్నాలతో వారికి భోజనాలు ఏర్పాటు చేశాడు. అందరూ సంతోషంగా సాయంకాలం వాళ్ళ వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళిపోయారు. ఇక గృహప్రవేశం చేసిన మొదటి రోజు తన భార్య పిల్లలతో ఆ నూతన భవనంలో పడుకున్నాడు. అర్ధరాత్రి పడతా 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 అని శబ్దం వస్తుందట. ఇక భయంతో ఈ ఇంట్లో దయ్యమో భూతమో ఉన్నట్లుంది, అలా పడతా పడతా అని చెప్పేసి అంటూ ఉంది అని తన భార్యకు కూడా చెప్పకుండా ఉదయం లేవగానే ఈ ఇంటికి తాళం వేసి పాత ఇంటికి మారిపోయాడు. కొన్నాళ్లకు ఒక బాటసారి భార్య పిల్లలతో వేరే గ్రామానికి ప్రయాణం అవుతూ ఈ గ్రామానికి రాగానే చీకటి పడింది. ఆ రోజు పడుకోవడానికి ఎవరైనా చోటిస్తారని అడుగుతూ ఉన్నాడు. ఊరి బయట ఒక ఖాళీగా ఇల్లు ఉన్నదని ఎవరో చెబితే ఆ ఇంటి యజమాని అయిన ఆ ధనవంతుని దగ్గరికి వెళ్ళి రాత్రి పడుకోవడానికి చోటు ఇమ్మని అడిగాడు. మనసులో ఈయనకు ఆ ఇంట్లో ఏదో దయ్యమో భూతమో ఉన్నదని తెలిసినా ఆ బాటసారి బతిమిలాడాడు కాబట్టి ఇచ్చాడు. ప్రయాణం చేసి అలసిపోయి భార్య పిల్లలతో ఆ ఇంట్లో పడుకున్నాడు. అర్ధరాత్రి కాగానే పడతా 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 అని శబ్దం వస్తుందట. ప్రయాణం చేసి బాగా అలసిపోయినాడు. కోపం వచ్చింది. పడితే పడు, ఎందుకలా నా నిద్ర పాడు చేస్తున్నావు అన్నాడట. అనగానే బంగారు నాణ్యాలు రాశిగా పడ్డాయట. ఉదయమే లేచి ఇంటికి తాళం వేసి ఆ యజమాని దగ్గరికి వెళ్ళి రాత్రి ఇలా జరిగింది, వచ్చి చూసుకోండి అని చెప్పాడట. ఆ శ్రేష్ఠి ఆశ్చర్యపోయాడు. పరుగు పరుగున వచ్చి చూసి చాలా ఆనందపడి ఆ బాటసారితో ఈ ధనరాశులను నీవే తీసుకెళ్ళన్నాడు. నాపై దయతో రాత్రి పడుకోవడానికి చోటిచ్చారు, అందుకు మీకు కృతజ్ఞతలు. ధనం నాకెందుకు అన్నాడట. శుభముహూర్తంలో వాస్తు శాస్త్రం ప్రకారం గృహాన్ని నిర్మించారు. ఈ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుందన్న సంగతి నాకు తెలియలేదు. గృహప్రవేశం చేసిన రాత్రే లక్ష్మీదేవి వస్తానంటే నేను తెలుసుకోలేకపోయాను. అది నా భాగ్యంలో లేదు. అదృష్టంగా నీవు పిలిస్తే వచ్చింది కాబట్టి ఆ ధనాన్ని ఆయనకిచ్చి పంపించాడట. పూర్వకాలంలో ధర్మం ఆ విధంగా ఉంది. పరుల సొమ్ము పాము వంటిది అనేవారు. ధనం వల్లనే అనేక విరోధాలు, హత్యలు. ఈనాటికి ధర్మాత్ములు లేరని కాదు, కలియుగం కాబట్టి ధర్మాత్ముల సంఖ్య తక్కువగా ఉంది. వాళ్ళ వల్లనే లోకం నడుస్తుంది. మనకున్న దాంట్లో వీలైన వారికి సహాయం చేద్దాం. ఎన్నాళ్ళు ఈ జీవితం, ఊపిరి ఎప్పుడు పోతుందో ఎవరికి తెలియదు. చిరకాలము మనమే ఉంటామనే ఆశతో మానవత్వ విలువలు నశించిపోయాయి. విలువలతో బతుకుదాం.